హాయ్ అండి, వెల్కమ్ టు ఐ రోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు దోసకాయ నెత్తాళ్ళ కర్రీ ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. తాలింపు మాడిపోకుండా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటున్నాను. తాలింపు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్ ఆనియన్స్ అండ్ 2 చిల్లీస్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఆనియన్స్ మగ్గడం కోసం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తున్నాను. ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు నేను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. 2 మినిట్స్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి నెత్తాళ్ళు వేసుకుంటున్నాను. నీట్గా కడిగి వాష్ చేసిన నెత్తాళ్ళు 1 కప్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మొత్తం అంతా బాగా మగ్గింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. 1 కప్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్ దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. దోసకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను చింతపండు రసం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ కట్టేస్తున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ దోసకాయ నెత్తాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.